అన్ని రాజకీయాలు అతీతంగా అందరూ కూడా ఈ జలగలగడ్డ గ్రామంలో మరి సందర్శించడం జరిగింది. అంటే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంటు వాస్తవాలు అక్కడ లేదని చెప్పేసి, అంటే కళ్ళు కప్పుకొని చెప్తున్నారో లేకపోతే కళ్ళు తెరిచి చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. స్పష్టంగా కనిపిస్తున్నా సరే మరి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పటి వరకు మరి దీనికి స్పర్శ లేదనుకుంటాము. అదే కలెక్టర్ దృష్టికి 24 గంటల ఐటీడీఏ పరిధిలో 14 రోజులు ఈ రోజుతో నిరాహార దీక్ష చేస్తున్నా సరే మాకు రోడ్డు కావాలని అక్కడ దీక్ష పిల్లలతో మరి తల్లులు పిల్లలు కుటుంబాలందరూ కూడా అక్కడ దీక్ష చేస్తుంటే కలెక్టర్ గారు మరి అక్కడ అభివృద్ధి సంస్థ అని పెట్టడమే వేస్ట్ అనుకోవాలి. ఎందుకైతే ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి సంస్థ ఇంటిగ్రేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఐటీడీఏ పెట్టారు. అది కూడా ఆదివాసులు అభివృద్ధికి పెట్టలేదు అనుకుంటున్నాము. ఎందుకైతే నాన్ ట్రైబల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకే అభివృద్ధి సంస్థ అనుకుంటున్నాము. దీనికి ప్రధాన కారణం గూడూరు కిషోరు పండు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని రౌడీజంగా తయారు చేయడానికి కూడా ప్రధాన కారణం స్పష్టంగా ఇక్కడ మరి తెలుస్తుంది. ఏటైతే ఎక్స్చేంజ్ అధికారులే ఆ రౌడీజం చేయిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరికరు వీళ్ళందరినీ కూడా రౌడీజంగా తయారు చేసింది కూడా ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇంతవరకు 14 రోజులు అయినా సరే జలగలగడ్డ అంటే రోడ్డు సమస్యని పరిష్కరించకపోవడము, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేయడము, ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం చేయడము, ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం చేయడం ప్రధాన కారణము. ఎవరైతే దీనికి కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి బయట పెట్టి వాళ్ళందరికీ కూడా మరి జైలు పాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.